మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. హల్లెలూయా. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయలో నీ నీడలో కాచుమయ్యా వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడు. హల్లెలూయా. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మన అంశం ఏంటంటే మీరు బహుగా ఫలిస్తారు. బహుగా మనం ఫలించాలంటే, అభివృద్ధి ఉండాలంటే, ఆశీర్వాదం ఉండాలంటే, నెమ్మది ఉండాలంటే, సంతోషము సమాధానములు మన ఇంట ఉండాలంటే మనము ఎక్కడ ఉండాలి చెప్పండి. 2025 సంవత్సరాలు దేవుడు కాపాడి 2026 సంవత్సరానికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. మన ఆశ ఏంటి? మన కోరిక ఏంటి? అయ్యా, ఈ సంవత్సరంలో నేను ఫలించాలి, అభివృద్ధి పొందాలి, ఆశీర్వాదకరంగా మార్చబడాలి. దేవుడు చెప్తున్నాడు కదా, మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే దేవుడు చెప్తున్నాడు కదా, ఏమని? నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ద్రాక్షవల్లిలో తీగలు ఉంటేనే ఏం చేయబడతాయి అమ్మా? ఫలింపు అనేది వస్తుంది. దేవుడు ప్రతి ఒక్క మాటను ఎలా చెప్తున్నాడంటే ఉపమానాల ద్వారా చెప్తున్నాడు. ఆ ఉపమానాలు మనం ఏం చేయాలంటే గ్రహించాలి. అవును కదా, ద్రాక్షవల్లిలో తీగలు ఉంటేనే కదా ద్రాక్ష పండ్లు కాసేది. వేరువేరుగా ఉంటే కాయవు కదా. ఇప్పుడు దొండ తీగలను చూసారా? దొండ తీగలను చాలా మరి కాకరకాయలు ఉంటాయి, అవన్నీ అల్లిక అన్నమాట. అల్లిక చొప్పున ఏం చేయబడతాయి అంటే ఒక ఫలింపు అనేది వస్తుంది వాటికి. ఆ ఫలింపు అనేది ద్రాక్షవల్లిలో లేకపోయినా, ఆ తీగలు లేకపోయినా ఫలింపు అనేది ఉండదు. ఎలా ఉంటాయి అంటే వేరుగా ఉంటే ఏం చేయబడుతుంది చెప్పండి? ఎండిపోతుంది. అలాగే మన ఆత్మీయ జీవితం కూడా, మన అభివృద్ధి కూడా దేవుళ్ళు లేకపోవడం వల్ల ఫలింపు అనేది రాదు, ఆశీర్వాదం అనేది రాదు. ఏది మనం పొందుకోవాలన్నది మనం పొందుకోలేము. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తును సొంత రక్షకులుగా అంగీకరించి నమ్మి బాప్తీసం పొంది ఆయనలో ఉన్నప్పుడు మాత్రమే ఫలిస్తాం. ఆయనలో ఉంటేనే మనం ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. అవునా కదా? యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటిలో మనం గమనించినట్లయితే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, ఉత్తర ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు.
నాలో ఫలింపని ప్రతి తీగను ఏం చేస్తాడు ఆయన తీసివేస్తాడు. ఎవరు? తండ్రి తీసివేస్తాడు. నేను ద్రాక్షావళిని కదా, తీగను నేను కదా, నా యందు చెప్పండి నిలిచి ఉంటే అన్నిటిని దేవుడు ఏం చేస్తాడంటే పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు. అదొక ధర్మాన్ని దేవుడు మనందరినీ చూస్తున్నాడు. మనం ఎవరిలో ఉన్నాం, ఎక్కడ ఉన్నాము, ఏ పరిస్థితిలో ఉన్నాము, ఏ సందర్భంలో ఉన్నాము, అన్నిటినీ ఎవరు పరిశీలిస్తున్నారు? తండ్రి పరిశీలిస్తున్నాడు. నాలో నా బిడ్డలు ఉన్నారా లేదా? నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేను. ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలెనని పనికిరాని తీగలను తీసివేను. అవునా కదా? మనం కూడా ఏం చేస్తాం చెప్పండి? ఫలించే తీగలు మరలా ఇంకా బలాన్ని ఇస్తాము. అర్థమవుతుందా? వాటికి కావలసినటువంటి ఏరునన్నిటినీ సమృద్ధిగా ఇవ్వటం ద్వారా ఇంకా ఫలిస్తుంది. ఈరోజు ఒక కాయ కాసింది అనుకోండి, మళ్ళీ ఏమనుకుంటాం? రెండో రోజు ఇంకో కాయ కాయాలనుకుంటాం. అర్థమవుతుందా? రెండో కాయ కాసింది అనుకోండి, ఇంకా 4 కాయలు 5 కాయలు కాయాలి అనే ఒక ఆశ మనలో ఉంటుంది. దేవుళ్ళో ఉంటే కూడా మనం ఫలించాలే కానీ చెప్పండి ఎండిపోయినటువంటి అనుభవాలు మనం ఉండకూడదు. యేసుక్రీస్తును ధరించుకున్నటువంటి పేరు మాత్రమే మనకున్న ఫలింపు లేకపోయింది అనుకోండి, మహిమ వస్తుందా? ఆయనకి ఘనత వస్తుందా? ఆయన ఏం చేస్తాడు? పరమ తండ్రి ఏం చేస్తాడు? ఫలింపని ప్రతి తీగను తీసి పక్కన పెడతాడు. మనం కూడా అంతే కదా. ఫలించలేదనుకోండి, పుయ్యలేదనుకోండి, కాయలేదనుకోండి, మనమే ఏరి పక్కన పడేస్తామే. మరి తండ్రి అయినటువంటి దేవుడు చూస్తా ఊరుకున్నట్టాడా? చెప్పండి. ఎండిపోయినటువంటి అనుభవాలతో ఒకవేళ ఉన్నారనుకోండి, ఒక గాయము కానీ ఒక సమస్య కానీ వచ్చిందనుకోండి, ఆ సమస్య నుండి విడిపించాలని కోరుకుంటామా, లేకపోతే ఆ సమస్య మనలోనే ఉంచుకోవాలని కోరుకుంటామా? చెప్పండి. ఎప్పటికప్పుడు ఏం చేస్తాం మనం? విడిపించబడాలని కోరుకుంటాం, రక్షించబడాలని కోరుకుంటాం. ఆ కష్టాన్ని, ఆ బాధని, వేదని నాలో నుండి తీసివేయాలనుకుంటాం. నేను పరిశుద్ధంగా, పవిత్రంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలని ఒక ఆశ మీలో ఉంటుంది. అర్థమవుతుందా? నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో అర్థమవుతుందా? నీలో ఏ అపవిత్రత, ఏ దోషము, ఏ పాపము, ఏ శాపము ఉండకుండా ఉండాలంటే నువ్వేం చేయబడాలి? దేవుల్లో ఉండాలి. దేవుల్లో ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే ప్రతిదాని దేవుడు తన వాక్యం ద్వారా చెప్పండి మనందరినీ పరిశుభ్రపరుస్తాడు. మనకి ఏ రోజుకు ఆ రోజు కావలసినటువంటి ఆహారాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉంటే మనలో ఏముంటుంది? ఫలింపు అనేది ఉంటుంది. సమృద్ధి అనేది, ఆహారం అనేది లేనప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఆయనలో లేకపోతే, ఆయనలో జీవించకపోతే, ఆయనలో నడవకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? బలహీనమవుతాం. నానా బలహీనతలన్నీ వస్తూ ఉంటాయి, నానా శోధనలన్నీ వస్తూ ఉంటాయి, నానా సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. ఎండిపోయినటువంటి అనుభవాలతో మనం ఉంటాం. ప్రతిరోజు కృంగిపోతా, క్షీణించిపోతూ ఉంటారు చాలామంది. బలహీనమైపోతానే ఉంటారు. చెప్పండి. ఎండిపోయినటువంటి అనుభవాలతో నువ్వు ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? తీసి పారవేస్తాడు. చాలామంది కోరుకునేది ఏంటంటే మేము ఎండిపోకూడదు. చెప్పండి. మా అనుభవాలు, మా ఆశలు గతించిపోకూడదు, మళ్ళీ నూతన పరచబడాలి, ఆశ్రదించబడాలంటే దేవుడు చెప్తున్నాడు కదా, దేవుల్లో ఉంటే ఖచ్చితంగా ఆశీర్వాదం అనేది వస్తుంది. 3వ వచనం కాడ చూడండి. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉంటాను. అర్థమవుతుందా? మనము ఎవరిలో నిలిచి ఉండాలి? దేవునిలో నిలిచి ఉండాలి, ఆయన కృపలో నిలిచి ఉండాలి.
విశ్వాసంలో నిలిచి ఉండాలి, నిరీక్షణలో నిలిచి ఉండాలి. అర్థమవుతుందా? ప్రతి విషయంలో ఆయనలో నిలిచి ఉంటేనే, చెప్పండి, ఆయన మనతో నిలిచి ఉంటాడనమాట. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుండును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతటికి తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. హల్లెలూయా. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండు, నేను ఎవని యందు నిలిచియుండును, వాడు ఎలా ఉంటాడంట? బహుగా ఫలిస్తాడు. ఆ ఫలింపు అనేది ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మనము అనుభవించాలి. హల్లెలూయా. మనం అనుభవించాలి. వాక్యాలు చెప్పుకుంటాము, పోతా ఉంటాం కాదు. ఎన్నిసార్లు ఈ వాక్యం చెప్పుకోలేదు, ఎన్నిసార్లు ఈ వాక్యాన్ని ధ్యానించలేదు. ఎంతమంది ఎలా ఉంటున్నారు, ఎలా జీవిస్తున్నారు, ఎలా నడుస్తున్నారు. అందువల్ల పాతవి గతించను, ఇదిగో సంవత్సరం దేవుడు ఏం చేశాడు? క్రొత్తగా దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని, మరొక సంవత్సరాన్ని దేవుడు నిలబెట్టాడు. ఆ నిలబెట్టినటువంటి జీవితం ఎవరిలో ఉండాలి? లోకంలో ఉండాలా, దేవుళ్ళో ఉండాలా? లోకంలో ఉంటే ఫలింపు అనేది రాదు. లోకంలో ఉంటే ఆశీర్వాదం అనేది రాదు. లోకంలో ఉంటే నెమ్మది అనేది ఉండదు. ఏ రోజుకు ఆ రోజు ఎలా ఉంటుందంటే ఆర్థికాలు, సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు అని వెంటాడుతూనే ఉంటాయి. ఎప్పుడైతే ప్రభు చెంతకు వస్తావో, ప్రభువులో నిలబడి ఉంటావో, దేవుడు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఫలింపు అనేది దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 3వ అధ్యాయము 8వ వచనం చదువు. 3వ అధ్యాయము 8వ వచనం. మారు మనస్సునకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని దేవుడు అర్థమవుతుందా? ఇప్పుడు మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. ఏం ఫలము? మారు మనసు తగిన ఫలం ఏర్పడాలి. మారు మనసు పొందుకున్నామంటే, బాప్తిసం పొందుకున్నామంటే మనలో ఏముండాలా? ఫలింపు ఉండాలి. అంతే కదా? ఇప్పుడు నువ్వు మారు మనసు పొందింది దేనికి? రక్షింపబడింది దేనికి? విమోచింపబడింది దేనికి? ఫలించాలి, అభివృద్ధి పొందాలి. మారు మనసు మాత్రం ఉండగానే చెప్పండి, చాలా మందిలో ఏమి లేదు, ఫలింపు లేదు. మారు మనసుకు తగినటువంటి ఫలింపు మనలో ఉండాలి. మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఏ రోజున మనం మారు మనసు పొందిన బాప్తిసం తీసుకోండి. మారు మనసుకు తగినటువంటి జీవితం ఉండాలి. మారు మనసుకు తగినటువంటి ఫలింపు ఉందా? మారు మనసుకు తగినటువంటి ఆశీర్వాదం ఉందా? మారు మనసుకు తగినటువంటి నడిపింపు ఉందా? మారు మనసుకు తగినటువంటి చెప్పండి ప్రవర్తన ఉందా? అన్నిటినీ మనం ఏం చేసుకోవాలంటే, ఎందుకు మా జీవితంలో ఫలింపు లేదు, ఎందుకు మా జీవితంలో ఆశీర్వాదం లేదంటే, నిజమైనటువంటి మారు మనసు ఎప్పుడైతే నీలో ఉంటుందో అప్పుడు ఫలింపు అనేది ఉంటుంది. మారు మనసు తగినటువంటి ఫలింపు మీరు ఫలించండి. ఖచ్చితంగా మనం ఏం కలిగి ఉండాలా? మారు మనసు తగినటువంటి ఫలింపు ఫలించాలి. యేసుక్రీస్తులో ఉండటం అంటేనే ఫలింపు అనేది రావాలి ప్రతి ఒక్క జీవితంలో. అమ్మ, వాళ్ళు యేసుక్రీస్తు నమ్ముకున్నారమ్మా, నడుస్తున్నారమ్మా, జీవిస్తున్నారమ్మా, వాళ్ళు ఫలింపు అనేది లేనట్టుగా అనేది మనం ఆ మాట అనిపించుకోకూడదు. యేసుక్రీస్తు పిల్లలంగా పిలువబడుతున్నటువంటి మన జీవితాల్లో, మారు మనసు పొంది భారతదేశం పొందినటువంటి మన జీవితాల్లో ఖచ్చితంగా అనేది ఫలింపు అనేది అనుగ్రహించబడాలి. హల్లెలూయా. ఆ ఫలింపు అనేది ఎక్కడి నుండి వస్తుందంటే దేవుళ్ళు ఉండటం వల్ల మనకు వస్తుంది. అర్థమవుతుందా? మరొక వాక్యాన్ని చదువుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ
5వ అధ్యాయము 22వ వచనం మనం చదువు. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహము. అర్థమవుతుందా? ఇప్పుడు మారు మనసుకు తగినటువంటి ఫలింపు. ఆ ఫలింపులో మనం ఏం కలిగి ఉండాలి? ఫలాలు, ఆత్మఫలాలు. ఆత్మఫలాలు ఎన్ని చెప్పండి? వాటన్నిటినీ మనం ఏం కలిగి ఉండాలి? మనలో ఉండాలి. అర్థమవుతుందా? ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, దీర్ఘశాంతము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. హల్లెలూయా. మొట్టమొదట మనలో ఏముండాలి చెప్పండి? ప్రేమ ఉండాలి. ఆయన ఏమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడు. అర్థమవుతుందా? ఆయన ప్రేమమయుడు. అందరినీ ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఆయన లోకాన్ని ప్రేమిస్తున్నాడు. లోకంలో మనందరం కూడా లోకంలో ఉన్నవారని అంటే ఆయన ప్రేమ అందరి మీద ఉంది కాబట్టి మనం ఏం కలిగి ఉండాలి? అందరినీ ప్రేమించాలి. ఆ ప్రేమ మనలో ఉందా? ప్రేమ అనేది నీలో ఉంటే ఖచ్చితంగా ఫలం అనేది నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆత్మ ఫలమైన ప్రేమ. రెండవది సంతోషం. సంతోషం ఉండాలి. ఖచ్చితంగా దేవుళ్ళో ఉంటే ఇవన్నీ కలిగి ఉండాలి. అర్థమన్నా? నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాయో వాడు బహుగా కలుస్తాడు. ఆత్మఫలాలు ఏంటి చెప్పండి? ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం మనలో ఉండాలి. అన్నీ ఉండాలి కదా. అన్నీ ఉంటేనే కదా ఆయనలో ఉన్నట్టు. పాట ఉంది, నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నా కాపరి నీవే సయ్యా. నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నా కాపరి నీవే సయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే సయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవు లేకుండా నేనుండలేను. నాకున్నవన్నీ నీవే సయ్యా. హల్లెలూయా. ఫలాలేవి? ఆత్మ ఫలాలేవి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనము, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహము గలవారై ఉంటే మనలో ఏముంటుంది? ఫలింపు అనేది ఉంటుంది. మరొక వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. 15వ అధ్యాయము 16వ వచనం చదువుతాం. ఏర్పరచుకోలేదు. మీరు నా పెద్ద తండ్రిని ఏమి అడుగుదురు అది ఆయన మీకు అనుగ్రహం పడినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ పొలము నిలిచి ఉన్నట్టుకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటూ నియమించిందని. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీరు నన్ను ఏర్పరచుకోలేదే, మీరు నా పేరు తండ్రి
ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏం చేశాను, నేను ఏర్పాటు చేసుకున్నాను. ఆ ఫలాలు మనలో ఏముండాలా, నిలిచి ఉండాలి. ఆ నిలిచి ఉంటే మనం ఏం చేయబడతామంటే బహుగా ఫలిస్తాం. ఫలాలు లేనప్పుడు, ఆశీర్వాదం లేనప్పుడు, ప్రేమ, సంతోషం, సమాధానం, నెమ్మది, దీర్ఘశాంతము, దయాళత్వం, సాత్వికం అవన్నీ లేకపోతే చెప్పండి ఫలింపు అనేది వస్తుందా? మీరు ఖచ్చితంగా నాలో మీరేం చేయబడాలి, ఫలించాలి. ఫలించటం వలన నీ కుటుంబం దీవించబడుతుంది, నీ బిడ్డలు దీవించబడతారు. ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేస్తాడంటే ఫలింపు అనేది, ఆశీర్వాదం అనేది మన జీవితాల్లో దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఫలింపు లేని ప్రతి చెట్టును దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, ఫలింపని ప్రతి చెట్టును, ప్రతి తీగను దేవుడు పెరికి వేస్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 18వ వచనం మనం చదువుతాం. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యంలో ఏం చెప్పబడుతుందండి? 7వ అధ్యాయము 18వ వచనంలో చెప్పండి. ఇప్పుడు పనికిరాని చెట్టు మంచి ఫలములు ఫలింప నేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో ఎక్కడ పడవేస్తుంది? ఫలింపని. కొన్ని చెట్లు ఫలిస్తే కానీ దాంట్లో జీవం లేకపోతే ఎలా ఉంటాయి చెప్పండి? బ్రతుకుతున్నారు కానీ, జీవిస్తున్నారు కానీ, నడుస్తున్నారు కానీ వారిలో చెప్పండి జీవం లేకపోతే, బలము లేకపోతే ఆ కాయి చెప్పండి, ఆ కాయకి మంచి పేరు ఉంటుందా? కొన్ని ఉంటాయి, తాలు చెట్లు ఉంటాయి, తాలు కాయలు ఉంటాయి. వాటన్నిటి ఏం చేయబడతాయి చెప్పండి? గాలి వస్తే వెళ్ళిపోతూ ఉంటాయి, ఎగిరిపోతూ ఉంటాయి. జీవం లేకపోతే ఇప్పుడు వరేసారనుకోండి, ఒడ్లు ఉంటాయి, గట్టి ఒడ్లు ఉంటాయి, తాలు ఒడ్లు ఉంటాయి. ఎప్పుడైతే గాలి వస్తుందో ఆ గాలికి ఏం చేయబడుతుంది? తాళంతా ఓ పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. గట్టి గింజలేమో ఏం చేయబడతాయి చెప్పండి? నిలబడతాయి. గట్టి గింజల వల్లే మనం ఉండాలి అక్కడ. తాళ గింజల వల్లే ఉండేటట్లుగా మనం ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోకూడదు. గాలి వస్తే ఎగిరిపోవటం, తుఫాన్లు వస్తే ఎగిరిపోవటం, అర్థమవుతున్న శోధనలు, శ్రమలు, ఇబ్బందులు వస్తే మేము ఎగిరిపోయేటువంటి అనుభవాల్లో ఉంటే ఫలింపు వస్తుందా చెప్పండి? మనలో ఏముండాలంటే దేవుడు ఉంటే ఆ విత్తనం ఎలా ఉండాలంటే పుష్టిగా ఉండాలి, బలంగా ఉండాలి. దాంట్లో ఏముండాలంటే జీవం ఉండాలి. జీవం ఉండటం ద్వారా మనం ఫలిస్తామని, ఫలింపని ప్రతి తీగల దేవుడు ఏం చేస్తాడంటే అగ్నిలో పడవేస్తాడు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆరోగ్యం, ఆయుష్ ఎలా ఉండాలంటే ఒక జీవము కలిగినటువంటి ఫలం అనేది మనలో ఉండాలి. ఫలం అనేది మనలో ఉండాలి. అర్థమవుతుందా? ఆ జీవము ఎవరై ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు. ఆ జీవము మనలో లేనప్పుడు ఏం చేయబడతామంటే చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న శోధలకి ఏం చేయబడతారంటే ఉలికులికి పడతా ఉంటారు. చాలా మంది చిన్న చిన్న బలహీనతలకి ఏం చేయబడతారంటే ఉలికులికి పడతా ఉంటారు. అర్థమవుతుందా? ఆయనలో ఉన్నప్పుడు, ఆయనతో ఉన్నప్పుడు, ఆయనలో నడిపించబడుతున్నప్పుడు నువ్వేం కలిగి ఉండాలి చెప్పండి? ధైర్యంగా, స్థిరంగా నేను నిలబడాలి. ఎందుకంటే జీవము కలిగినటువంటి దేవుడు నేను నిలబెట్టినప్పుడు నువ్వు కూడా ఏం కలిగి ఉండాలంట? జీవము కలిగినటువంటి దేవుల్లో నువ్వు నిలబడాలి. అంటే నిలబడినప్పుడు నీలో ఏమొస్తుంది? ఫలింపు అనేది వస్తుంది. ఫలింపని ప్రతి తీగల దేవుడు ఏం చేస్తానంటున్నా? తీసి పారవేస్తానన్నాడు.
ఆ పారవేసేటువంటి అనుభవాల్లో మనం ఉండాలా? చెప్పండి. బ్రతికున్నామన్న పేరున్న కానీ మనం అంటున్నాడు చాలా మంది వాక్యాల్లో మృతులమేమో. జీవం లేనప్పుడు బ్రతికున్నా ఒకటే, చనిపోయినా ఒకటే. అర్థమవుతుందా? మనం చచ్చిన వారం కాదు. దేవుడు ఒక జీవమును జీవితాన్ని దేవునికి ఇచ్చాడు. ఆ జీవితము ఎవరిలో ఉండాలంటే దేవుళ్ళో ఉండాలి. దేవుళ్ళో ఉంటే ఆ ఆత్మకు దేవుడు ఏం చేస్తాడంటే జీవాన్ని దేవుడిచ్చి బ్రతికిస్తాడన్నమాట. బ్రతికించినప్పుడు ఆ జీవితం దేవుడు బ్రతికించినప్పుడు ఆ జీవితం ఎలా ఉండాలంటే ఫలించాలి, అభివృద్ధి పొందాలి. అర్థమవుతుందా? కాపరి అన్నారా? చెప్పండి. కాపరి ఏమని గొర్రె పిల్లలు ఉన్నారు. ఆ గొర్రె పిల్లలు అనాలి కానీ చెప్పండి, నడిపించేదే కాపరి పని. కనేది ఎవరు? గొర్రె. నా గొర్రెలు నా స్వరం వింటాయి. కాపరి స్వరాన్ని ఖచ్చితంగా వింటాయి. కాపరి స్వరాన్ని లోబడతాయి. ఆ లోబడటం వల్ల, ఆయన స్వరం వినటం వల్ల మనకేమొచ్చిందంటే ఫలం అనేది వస్తుంది. ఆ ఫలం అనేది లేకపోతే ఏం చెప్పండి, తాళ్ళులాగే ఉండిపోతున్నాం. జీవం లేని వారంగా మనం ఉండిపోతాం. అలాంటి బ్రతుకులు, అలాంటి జీవితాలు మనకు ఉండకూడదు. ఈ సంవత్సరం నా జీవితం ఫలించాలి, నా కుటుంబం ఫలించాలి, నేను అభివృద్ధి పొందాలి, ఆశీర్వాదకరంగా ఉంచబడాలని మనం ప్రతి ఒక్క బిడ్డను మనం వేడుకోవాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని మరొక మాట మనం చదువుకుందాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక ఈ సువార్త 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. అందరూ తీసుకోండి. చదువు. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించినట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్పబడుతుంది? ఈ సువార్త సర్వలోకములో ఫలించును. ఫలింపు అనేది ఎక్కడ ఉందంటే దేవుని యొక్క వాక్యములో ఉంది. దేవుని వాక్యములో ఉంటూ మనం ఏం చేయాలండి? ఫలించాలి. ఆయన వాక్యం లేకుండా ఫలిస్తామా? ఆయన మాట లేకుండా మనం ఫలిస్తామా? ఆయన మాట లేకుండా మనం నడుస్తామా? ఆయన మాట లేకుండా మనం జీవిస్తామా? ఆయన మాట లేకుండా మనం బ్రతుకుతామా? ఆయన మాట లేకుండా మనం పోషించబడతామా? చెప్పండి. ఎవరైనా సొంత అధికారం చేత నా బలము, నా ఆరోగ్యము, నా శక్తి అన్నట్లుగా మనం బ్రతికితే ఆ బ్రతుకు కాదండి. చెప్పండి. దేవుల్లో మనం ఎదగాలి, దేవుల్లో ఫలించాలి. అది దేవుని వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు ఖచ్చితంగా అనేది ఫలితం అనేది దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. మార్కు సువార్త 4వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకున్నాం. మార్కు సువార్త రాత్రింబవళ్ళు నిద్రపోవచ్చు వెలుగొనుచుండగా వారికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లు దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకొన్న తర్వాత వెన్నను అటు తర్వాత వెన్నలో నుందురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పడినప్పుడు 4వ అధ్యాయం 20వ వచనం, మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యమును విని దానిని అంగీకరించి 30దంతులుగాను 60దంతులుగాను 100దంతులుగాను ఫలించువారని చెప్పాను. హల్లెలూయా. మంచి నేలను విత్తబడిన వారెవరనగా
వాక్యమును విని. మంచి విత్తనములు విత్తబడిన వారు ఎవరనగా ఏంటంట? వాక్యము విని దానిని అంగీకరించాలి. ఏమని అంగీకరించాలి? దేవుని యొక్క వాక్యాన్ని విని అంగీకరించడం వలన ఏమొస్తాయి? 30 గాను 60 గాను 100 గాను ఫలించగలరు. ఎంతమంది దేవుని వాక్యాన్ని వింటున్నారు? ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తున్నారు? ఆ వాక్యాన్ని విని అంగీకరించడం ద్వారా మీరు ఏం చేయబడతారంట? 30 గా 60 గా 100 గా ఫలింపు అనేది మనకు వస్తుంది. చాలా మంది వాక్యాన్ని ఏం చేస్తారు? నిర్లక్ష్యం చేస్తారు. వాక్యాన్ని ఏం చేస్తారు చెప్పండి? సమ్మతిస్తారా? వాక్యాన్ని వింటారా? వాక్యాన్ని ఆలకిస్తారా? వాక్యాన్ని అంగీకరిస్తారా? అంగీకరించరు. ఫలింపు అనేది ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి? వాక్యం విని అంగీకరించబడటం ద్వారా ఫలింపు అనేది మన జీవితాల్లో దేవుడు ఖచ్చితంగా ఇస్తాడనమాట. హల్లెలూయా. ఈ సువార్త సర్వలోకమునికి వెళ్ళి చెప్పండి, సర్వజనులకు సువార్తను ప్రకటించమని దేవుడు నీకు నాకు చెప్తున్నాడు. ఆ సువార్తను ప్రకటించడంలో మనకేమొస్తుందంటే ఫలింపు అనేది దేవుడు మనకి ఇస్తాడు. సువార్తలోనే ఉంది, దేవుని యొక్క వాక్యంలోనే ఉంది ఆ ఫలింపు. దేవుని మాట వినటం ద్వారా ఉంది, అంగీకరించబడటం ద్వారా నువ్వు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఫలింపు అనేది కనులారా చూస్తావని దేవుడు మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? ఆయనలో ఉండటం అంటే ఏదో వాక్యంలో ఏదో చర్చికి వస్తున్నాను, ఏదో వారాల ప్రార్థనకు వస్తున్నాను, ఆదివారాలు వస్తున్నాను, నెల వస్తున్నాను అంటాం కాదు. ఆ వచ్చినప్పుడు నీలో ఎటువంటి లక్షణాలు ఉండాలంటే ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి. చెప్పండి, వాటన్నిటిని ప్రేమ ఫలాలు, ఆత్మ ఫలాలు నువ్వు కలిగినప్పుడే నువ్వు దేవుని బిడ్డగా మార్చబడతావు. దేవుల్లో ఉన్నట్లుగా అనేకులు గ్రహిస్తారు. అర్థమవుతుందా? ఆయనలో ఉంటే, ఆయన మాటలు నీ యందు ఉంటే ఆయన ఖచ్చితంగా నీ కొరకు నిలబడతాడు. ఖచ్చితంగా ఆయన నీ కొరకు నిలబడతాడు. ఆయన నీ పక్షాన వ్యాజ్యపడతాడు. అందరూ పరిశీలించేది పరీక్షించేది అనండి. దేవుని నమ్ముకున్నారు కదా, యేసుక్రీస్తు నమ్ముకున్నారు కదా, యేసుక్రీస్తును ప్రభుని అంగీకరించారు కదా, మీలో ప్రేమ ఏదని అడుగుతారు, మీలో సంతోషం ఏదని అడుగుతారు, మీకు సమాధానం ఉందా అని అడుగుతారు. అవి ఏమీ లేకపోయినప్పుడు నువ్వు యేసుక్రీస్తును ధరించుకున్న ఏమి లాభం అండి? మారు మనసుకు తగినటువంటి ఫలాలు నీలో లేకపోతే ఎలా ఫలిస్తాం? ఖచ్చితంగా మనం ఫలించాలి. ఆ పట్టుదల మనకు ఉండాలి, అభివృద్ధి పొందాలి, ఆశీర్వాదాలను ఉండాలి. అలాంటి జీవితం మనకు ఉండాలని మనం తీర్మానం కలిగినటువంటి జీవితాలుగా మనం మార్చిపడాలి. ఎందుకంటే పాతవి గద్దించు, ఇదిగో సమస్తమును దేవుడు కొత్తగా దేవుడు చేసినప్పుడు నేను మారాలి. మారుకు మనసుకు తగినటువంటి జీవితం నేను జీవించాలి. దేవుడు ఏం చెప్తున్నాడు? ఖచ్చితంగా మీరు నాలో ఉంటే ఫలిస్తారని దేవుడు చెప్తున్నాడు. ఆ మాటలను అంగీకరించాలి, ఆ మాటలు వినాలి, దేవుని యొక్క మాటలు అంగీకరించాలి. అంగీకరించినప్పుడు నువ్వేం చేయబడతానంటే దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటని నీ మనసులో పెట్టుకుంటావు. నీ మనసులో పెట్టుకోవడం ద్వారా నువ్వేం చేయబడతావు అంటే ప్రతిరోజు నువ్వు ఫలిస్తూనే ఉంటావు. ప్రతిరోజు దేవుని వాక్యం చేత నువ్వేం చేయబడాలంటే ప్రతిరోజు ఫలిస్తూనే ఉంటావు. వాక్యాన్ని, దేవుని యొక్క మాటను ఎవరు కూడా నిర్లక్ష్యము చేయకూడదు. దేవుని యొక్క వాక్కును ఆధారం చేసుకొని మనం దేవుని అడగాలి. ఆయన నామంలో మనం పొందుకోవాలి. అటువంటి తీర్మానం కలిగినటువంటి జీవితాలు ఈ రోజు నుంచి మనం తీర్మానం చేసుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరంలో పోయిన సంవత్సరంలో పొందుకున్న దానికంటే ఎక్కువగా ఫలం అనేది దేవుడు మనకి ఇస్తాడు. దేవుడి మాటలు